సో ఫ్రెండ్స్ ఒకసారి మీకు ఇది సర్వీస్ ఎలా చేయాలి, క్లీనింగ్ ఎలా చేయాలి అండ్ ఇందులో సాల్ట్ ఎలా పడుతుంది యాక్చువల్లీ ఒకసారి ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది ఇంకొక వీడియో, మీకు ఆల్రెడీ ఒక వీడియో వేస్తాను. సో నెక్స్ట్ ఇది నేను చూపిస్తాను ఒకసారి. సో మనం ఆల్రెడీ యాక్చువల్లీ ఈ క్లాంప్ అనేది తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇది మనం ఎలక్ట్రోడ్ అనేది తీస్తాం అన్నట్టు ఇందులోంచి. సో చూస్తున్నారు కదా ఇక్కడ కాల్షియం అండి ఇదంతా. సో ఒకసారి చూపించండి కస్టమర్. సో చూస్తున్నారు కదా ఇదంతా అదే అండి, కాల్షియం మెగ్నీషియం. ఇది ఉండడం వల్ల మనకి స్కేలింగ్ చాలా భయంకరంగా పడుతుంది సార్. ఒకసారి మీకు ఇది క్లీన్ చేసి చూపిస్తాను ఎంతవరకు వస్తుంది. ఒకసారి బయటకు వస్తే మీకు అర్థమవుతుంది, లోపల ఉంటే మీకు అంత క్లారిటీ ఉండదు. సో ఇదంతా అదే అండి, ఒకసారి తీసి చూపిస్తాను చూడండి. పాజిటివ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి ఈ స్కేలింగ్ ఎలా ఉందో. నిన్న మీకు పెట్టిన వీడియో కంటే ఇంకా డేంజరస్ యాక్చువల్లీ. అందులో మొత్తం అది ఇక్కడ వరకు ఉంది మనకి. సో ఇదంతా కాల్షియం మెగ్నీషియం అండి. ఇలాంటి శుద్ధ అనేది మనకి ఇంట్లో ఉంటే ఎంత డేంజరో మీకు అర్థం చేసుకోండి. ఇలాంటిది మనకి స్కిన్ పైన కానివ్వండి, జుట్టు పైన పడడం వల్ల, ప్లంబింగ్ మనం చేసే పైప్ లైన్లో మొత్తం మీద ఫామ్ అయింది అనుకోండి, మనకి ఫ్లోయింగ్ చాలా తగ్గుతుందండి. అది ఆలోచించాలి మీరు ఒకసారి. మీకు వాషింగ్ మిషన్లో కానివ్వండి, లేకపోతే మీ యొక్క ఫ్లష్లో కానివ్వండి, నల్లలలో ఇది తట్టుకుంది అనుకోండి, ఎక్కడి నుండి వాటర్ వస్తుందండి, ఫ్లోయింగ్ టోటల్లీ తగ్గిపోతుంది. ఒక్కొక్క చోట ఎలా అంటే ఇలా వంకల్లో ఉంటుంది కదా సార్, ఇక్కడ పట్టేస్తుంది. ఇలాంటి లొకేషన్లో పట్టిందంటే మీరు ఒకసారి ప్లంబింగ్ మొత్తం దాన్ని కట్ చేసిన తర్వాత దాంట్లోంచి అది క్లియర్ చేసిన తర్వాతే మళ్ళీ మీరు వాడగలుగుతారు. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఎవరైనా సరే న్యూ కన్స్ట్రక్షన్ చేసుకుంటే కంపల్సరీ ఇది పెట్టుకోండి, కంపల్సరీ వాటర్ సాఫ్ట్వేర్ పెట్టుకోండి. స్కేల్ రిమూవర్ ఇది ఓన్లీ స్కేల్ రిమూవర్. దీనికి ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు, క్లీనింగ్ చేసుకొని సరిపోతుంది. సో దీన్ని క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. ఎలాంటి ఒక కట్ట కానీ లేకపోతే ఏదైనా దీంతోనే మనం క్లీన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో మీరు చూస్తున్నారు కదా, నేను ఇంకా మొత్తం క్లీన్ చేసి చూపిస్తాను. ఎంతవరకు వస్తుందో మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఇది జంబో ఫిల్టర్ అండి యాక్చువల్లీ. సో బ్యాక్ ఫిల్టర్ అంటారు దీన్ని. చూస్తున్నారు కదా ఎంత ఉంది ఇది. దీనిలో చెత్త ఎలా వస్తుంది చూడండి, ఫస్ట్ డస్ట్ ఎలా వస్తుందో. ఇదంతా డస్ట్ అండి, చూస్తున్నారా. వాటర్లో ఉండే మట్టి, డస్ట్ ఈ రేంజ్లో మీ ఇంట్లోకి వచ్చే వాటర్ ఇదండి, ఇందులోంచి వస్తుంది. సో ఈ రేంజ్లో ఉంటుందండి వాటర్ అనేది. సో ఇదంతా క్లీన్ చేసుకుంటూ మనకు వాటర్ అనేది ట్యాంక్లోకి వెళ్తుంది. సో ఇలాంటివి ఉండడం వల్ల చాలా డేంజర్ సిచ్యువేషన్. మళ్ళీ ఒక్కసారి చూపెట్టమని. సో మీకు వాటర్లో శుద్ధ ఇలాంటివి ఏది ఉన్నా మనది క్లీన్ అయితే అవుతుందండి. వాటర్ చూస్తున్నారా ఎంత డేంజరస్ వస్తుంది అసలు, దేవుడా. చూడండి జంబో ఫిల్టర్ ఏ రేంజ్లో నిండిపోయింది అసలు. టోటల్ ఎంత అదే అండి, మీకు కనిపిస్తుంది కలర్ క్లారిటీగా. సో గైస్ వాటర్ అయితే ఆల్మోస్ట్ మనం ఇందులో ఇచ్చామండి. ఆల్మోస్ట్ క్లీనింగ్ అంతా లోపలికి వెళ్ళిపోయింది. మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి.
గ్యాస్ క్లీన్ అయితే అయిపోయిందండి ప్రజెంట్ చూసారు కదా. సో జస్ట్ మనం ఏం చేయాలి నెక్స్ట్ మనం ఈ రబ్బర్ అనేది కరెక్ట్గా ఇన్సర్ట్ చేయాలి. ఇందులో ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఎలక్ట్రోడ్ అనేది అదే విధంగా పెట్టాలి. అది ఆల్మోస్ట్ క్లీనింగ్ అయిపోయింది వర్క్. ఈ రబ్బర్ ఏది ఉందో దీనికి ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా పెట్టాలండి. ఇందులో కరెక్ట్గా కూర్చోబెట్టిన తర్వాత మనం దీన్ని పెట్టాల్సి ఉంటుంది ఎలక్ట్రోడ్ అనేది. ఇది పెద్ద సైజ్ ఎలక్ట్రోడ్ యాక్చువల్లీ. సో తర్వాత క్లాంప్స్ అని పెట్టేస్తే సరిపోతుందండి మనకి. సో ఒక్కొక్కసారి లీకేజెస్ ఉంటాయి వాటర్లో. ఈ లీకేజెస్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని కటింగ్ ప్లేయర్ కానీ ఏదైనా స్పానర్ తీసుకొని టైట్గా తిప్పాలండి. అప్పుడే మనకి కరెక్ట్గా చేస్తుంది. ఇది వాటర్ అనేది లీకేజ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత కింద మనం ఆఫ్ చేసుకోవాలి. మోటార్ ఆన్లో ఉంది ప్రజెంట్. సో మోటార్ ఆన్లో ఉన్నప్పుడే మీరు క్లీన్ చేసుకోవచ్చు. బట్ ఇది దీనికి సంబంధించిన ఏదైతే కేబుల్ ఉందో తీసేయాలి దీని నుండి అంతే.